హాయ్ హలో వెల్కమ్ టు డిఎంఎస్ అసోసియేట్స్. మనల్ని ఈరోజు ఒక క్లయింట్ అడిగిన క్వశ్చన్, సార్ నాకు 50,000 వరకు శాలరీ వస్తుంది, బట్ ఫామ్ 16 లేవు, మా కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు, లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే లోన్ వస్తుంది, ఏ రూపాయలైనా వస్తుంది, కానీ చాలా వరకు బ్యాంక్స్ ఏంటంటే ఫామ్ 16 అడుగుతున్నాయి. ఫామ్ 16 లేకపోతే ఎఫర్డబుల్ హోమ్ లోన్ కింద కన్వర్ట్ చేసి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ ఎక్కువ ఉంటుంది, అండ్ హిడెన్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి. అందువల్ల మన క్లయింట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నాకు ఫామ్ 16 లేదు కాబట్టి రెగ్యులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.35 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో రావడానికి, నాకు హోమ్ లోన్ రావడానికి ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అంటే దేర్ ఈజ్ ఛాన్సెస్. ఎలా అంటే, మీరు ఒకవేళ మీకు వస్తున్న శాలరీ బేస్ చేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసి ఉంటే కూడా ఫామ్ 16 లేనప్పటికీ నాకు ఇంత శాలరీ వస్తుంది, ఓవరాల్ ఇన్కమ్ ఇంత అని మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేసి ఉంటే 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఐటీ ఫైలింగ్ చేసి ఉంటే ఫామ్ 16 లేనప్పటికీ కూడా మీకు రెగ్యులర్ హోమ్ లోన్ బేసిస్ మీద, అఫోర్డబుల్ సెగ్మెంట్లో కాకుండా రెగ్యులర్ హోమ్ లోన్ బేసిస్ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను ఇందాక చెప్పిన విధంగా అఫోర్డబుల్ సెగ్మెంట్లో అయితే ఈజీగా వస్తుంది. మీకు ఫామ్ 16 లేనప్పటికీ కూడా యావరేజ్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ మీద కూడా హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ డిస్కషన్ బేసిస్ మీద, అంటే మీకు ఇంకా వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా, వేరే రెంటల్ ఇన్కమ్ ఉందా, మీ ఇంట్లో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ రిలేషన్ ఇన్కమ్ ఏమైనా ఉందా, వాటన్నిటిని ఇంక్లూడ్ చేసి మీకు వచ్చే శాలరీని బేస్ చేసుకొని ఈజీగా హోమ్ లోన్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఫామ్ 16 లేనప్పటికీ కూడా. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.